కశ్మీర్లోని పెహల్గాంలో 26 మందిని ఉగ్రవాదులు చంపేశారు అండ్ ఇంకొక 20 మందికి సీరియస్ ఇంజురీస్ అయ్యాయి. ఆ ఉగ్రవాదులు అసలు ఎలా చంపారో తెలుసా? అక్కడున్న టూరిస్టుల పేర్లు అడిగి వాళ్ళు హిందూ అని కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు చంపేశారు. ఫిబ్రవరి 2025 లో పెళ్లి చేసుకుని అలా తన వైఫ్ ని ఒక చిన్న ట్రిప్ కి తీసుకెళ్లాడు శుభం. ఆ శుభం ని తన భార్య ముందు అక్కడే కాల్ చేశారు. పల్లవి అండ్ మంజునాథ్ వాళ్ళ కొడుకుని తీసుకుని ట్రిప్ కి వెళ్తే పల్లవి ముందే మంజునాథ్ ని కాల్ చేస్తే పల్లవి ఉగ్రవాదుల దగ్గరికి వెళ్లి నన్ను కూడా చంపేయండి అని అడిగింది. దీనికి ఒక ఉగ్రవాది ఏమన్నాడో తెలుసా? నేను నిన్ను చంపను, వెళ్లి మోదీకి చెప్పుకో అని అన్నాడు. ఇది హిందుస్థాన్ బాస్, ఇది ఛత్రపతి శివాజీ మహారాజ్ ఏలిన నేల. అట్లాంటిది మన గడ్డపైకి వచ్చి మనల్ని చంపేస్తారా? ఇదే కాదు, వెస్ట్ బెంగాల్లో కూడా ముస్లింస్ చేసిన అల్లర్లలో హిందూ ఫ్యామిలీకి చెందిన హరిగోవింద్ దాస్ అండ్ అలాగే తన కొడుకు చంద్రదాస్ చనిపోయారు. ఇప్పుడు కూడా నేను సెక్యులర్ని అని కూర్చుంటారా? ఇజ్రాయెల్ ప్యాలెస్టీన్ వారప్పుడు ఆలైసన్ రాఫా అని ప్రతి ఒక్కరు స్టోరీ పెట్టారు. కానీ ఇప్పుడు మన ఇండియాలో జరుగుతున్నప్పుడు ఏ స్టార్ అంతలా రియాక్ట్ అవ్వట్లేదేంటి? మన నేలలో మనపై జరుగుతున్న అన్యాయాన్ని ఎదురించడానికి ప్రతి ఒక్కరు మీ గొంతు తెరిచి మాట్లాడండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అండ్ అలాగే కామెంట్స్ లో ఆలైసన్ పహల్గామ్ అని పెట్టండి.